ఇక మీ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక అంటే బాగుండదు ఇప్పుడు మరి లేడీస్ చాలామంది ఉన్నారు ఇప్పుడు నాకు తెలిసి 2 లింగాలు ఉంటాయి అయితే మగోళ్ళు లేకపోతే ఆడోళ్ళు ఇవాళ ఈ 10 మంది పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏ లింగమో వాళ్ళకి తెలియదు నువ్వు కాంగ్రెసా బీఆర్ఎస్ఆ చెప్పురా భయ్ అంటే ఆడనేమో కాంగ్రెస్ అట నియోజకవర్గంలో స్పీకర్ కాడికి రాగానే బీఆర్ఎస్ అట నేను అడుగుతున్నాను నువ్వు నిజంగా బీఆర్ఎస్ అయితే మరి ప్రేమ్ గౌడ్ ఇక్కడ జాయిన్ అవుతావు నువ్వే ఆడు నువ్వు బీఆర్ఎస్ అయితే ఇక్కడ ఉండాలనా లేదా నువ్వు మరి ఏడున్నావు ఈ బతుకు అవసరమా 4 సార్లు గెలుపుతుంది 40 సార్లు గెలుపుతుంది అందుకే అంటారు పెద్దలు చెప్తారు నందేయి పందేయి 100 ఏళ్ళు బతికింది దానికంటే నందేయి 4 ఏళ్ళు బతికింది అని ఏమాట పంది లెక్క 100 ఏళ్ళు బతికిన దానికంటే నంది లెక్క 4 ఏళ్ళు బతికినా చాలు ఇప్పుడు జీవితం అంతా అందరం చస్తాం ఏదో ఒక రోజు బతికిన నాలు ఖదర్తో బతకాలి చచ్చిపోతే కూడా మంచివాడు చచ్చిపోయిండు అనాలి చచ్చిపోతే ఈ బద్మాష్ గడు చచ్చిపోయిండు నయం అనుకుంటే కష్టం గట్లుండాలి కానీ నేను అడుగుతున్నా ఇదేంది నాకు అర్థం కాదు ఏం అభివృద్ధి ఆశించిపోయినావు నువ్వు రేవంత్ రెడ్డి రాజేంద్ర నగర్లో ఏం చేసిండు మెట్రో రైలు మేము గచ్చిబౌలి నుంచి శంషాబాద్కు మెట్రో రైలు మంజూరు చేయడమే కాదు టెండర్ కంప్లీట్ చేసినాం పైసలు మొత్తం పోగు చేసినాం టెండర్ పూర్తయింది ఎల్ఎన్టీ అనే కంపెనీ ఏదైతే మెట్రో కట్టిందో వాళ్ళకే వర్క్ వచ్చింది సరిగ్గా ఈ పాటికి 2 ఏళ్లలోనే పని పూర్తయి ఈ పాటికి చుక్ రైలును ఉరుకుతున్నాయి మీ కాడికి ఎందుకంటే మీ దగ్గర ల్యాండ్ అక్విజిషన్ లేదు భూసేకరణ లేదు మంచిగా ఓఆర్ఆర్ పక్కెంబడినే తీసినాం తొవ్వ కూడా అందులోకెళ్ళే పెడితే అయ్యిపోతుండే ఈ పాటికి 18 నెలలు ఒడిచిపోతుండే ఈ పాటికి మీకు రైలు కనబడుతుండే ఈ రైలు రేవంత్ రెడ్డి ఎంత మూర్ఖుడు అంటే ఆయనకు తెలియదే అర్థం కాదు చెప్తే ఈనాడు ఆయనకు నేను చెప్పిన అసెంబ్లీలో కూడా అయ్యా నీకు అర్థం కావట్లేదు ముఖ్యమంత్రి గారు అది ఎయిర్పోర్ట్కు రైలు అంటే ఎయిర్పోర్ట్కు పోయేటోడు ఎక్కడరా అయ్యా మధ్యలో నర్సింగ్ ఉంటుంది బద్వేలు ఉంటుంది మధ్యలో బండ్లగూడు ఉంటుంది ఆడ ఉండేటోళ్ళు ఉంటారు ఎక్కేటోళ్ళు దిగేటోళ్ళు ఇటు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు వాళ్ళు కూడా ఎక్కుతారా నాయన ఓన్లీ ఎయిర్పోర్ట్కి పోయి ఎయిర్పోర్ట్కి వెళ్ళి వచ్చేటోరు రారు అని చెప్తే మేమే బెబ్బెబ్బే తెలియదు పీకదు అంటే ఇంత అన్యాయమా రాజేంద్ర నగర్ నియోజకవర్గం బాగుపడుతుందంటే నీకెందుకు బాధ ఆయనకి ఎవడో చెప్పిండంట రేవంత్ రెడ్డికి నా భూములు ఉన్నాయంట అందుకోసం నేను రైలు వేసుకున్నా అంట ఏం చెప్పాలి ఇంక ఆయన గట్లా ఆలోచిస్తే దయచేసి నేను మిమ్మల్ని మీకు రిక్వెస్ట్ చేసేది మీ అందరికి కూడా మనము ఆలోచించుకోవాల్సింది ఒకటే ఇవాళ పదవులు వస్తాయి పోతాయి అధికారం కూడా వస్తుంది పోతుంది అధికారం ఎవరికి శాశ్వతం కాదు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినాం అనేది ప్రజలు గుర్తుపెట్టుకుంటారు ఇవాళ ప్రజలు కేసీఆర్ గారిని గుర్తు చేసుకుంటున్నారు అంటే రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారు అంటే చంద్రబాబు నాయుడుని గుర్తు చేసుకుంటున్నారు అంటే ఆ రోజు వాళ్ళు చేసిన పనులు ఇంకా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి యాద్ చేసుకుంటున్నారు నేను రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా ఇంకా 3 ఏళ్ళు నీకు పదవి ఉన్నది ఏమైనా ప్రజలు గుర్తు చేసుకునే మంచి పనులు చేయి లేకపోతే నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా అప్పుడప్పుడు అంటుంటాడు రేవంత్ రెడ్డి గారు నన్ను నువ్వు అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నావు అంటాడు నేను చెప్పిన అవును మా అయ్య పేరు కేసీఆర్ మా అయ్య గొప్పోడు రానే రాదనుకున్న తెలంగాణను తెచ్చిన మొగోడు మొనగాడు కేసీఆర్ నేను బరాబర్ చెప్పుకుంటా తప్పేందుకు అవుతుంది అది నువ్వు కూడా మంచి పనులు చేయి నువ్వు కూడా మంచి పనులు చేస్తే నీ మనమడు చెప్పుకుంటాడు రేపటి రోజున లేకపోతే నువ్వు ఇవే పనులు చేసుకుంటూ పోతే చీ మా తాత మంచోడు కాదు నేను ఆయన పేరు చెప్పా అంటాడు ఒక అట్లా అవుతుంది నీ బతుకు అందుకే ఇంకా 3 ఏళ్ళు ఉన్నది చేసిన మోసం సాలు పాలన మీద దృష్టి పెట్టు 6 గ్యారెంటీల అమలు మీద దృష్టి పెట్టు మహిళలకు చెప్పినావు 2500 ఇస్తాను ఇయ్యు ముసలోళ్ళకి చెప్పినావు 4000 ఇస్తాను ఇయ్యి స్కూటీలు అన్నావు విద్యా భరోసా కార్డులు అన్నావు ఫీజులు ఇస్తా అన్నావు 12500 ఫీజు రీయింబర్స్మెంట్ బాకీ పెట్టినావు మంచి పనులు చేయి పిల్లగాళ్ళు దిల్సుఖ్ నగర్లో లొల్లి పెడుతున్నారు అశోక్ నగర్లో లొల్లి పెడుతున్నారు నిన్న మొన్న రాహుల్ గాంధీ వచ్చి చెప్పిపోయిండు 2 ఉద్యోగాలు ఊడగొట్టురు మీరు కేసీఆర్ది కేటీఆర్ది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరం అని చెప్పిండు మరి 2 ఏళ్ళు అయిపోయాయి ఎక్కడ నీ 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి పిల్లలు దిల్సుఖ్ నగర్లో అశోక్ నగర్లో గడబడి చేస్తూ ఉన్నారు చేతనైతే గా పని చేయి ఆ పిల్లలను పిలుచుకో నిన్న పోయిండు అక్కడెక్కడనో ఆడ అది ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఏదో బట్టల షాప్ ఓపెనింగ్కి పిలిచిరట పోయిండు ఏదో మాలు పోయిండు పోతుంటే నేను అడుగుతున్నా మరి ఇంతపాటి నువ్వు చెప్తున్నావు కదా రేవంత్ రెడ్డి గారు నేను 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అని మరి మధ్యలో ఒక్క నిమిషం అశోక్ నగర్లో ఛాయ్ తాగిపోయినట్టు ఆ పిల్లగాళ్ళ అక్కడికి పోయి ఆడ పోయి కూర్చొని ఏం తమ్మి మరి 70,000 ఉద్యోగాలు ఇచ్చినా ఎందుకు లొల్లి పెడుతురా తమ్మి మీరు మాట్లాడే ధైర్యం లేదా ఎందుకంటే నీకు తెలుసు నువ్వు 70,000 ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం కాదు నువ్వు ఇచ్చింది 10,000 కూడా కాదు అన్ని కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు కాగితాలు ఇచ్చి దానికి కూడా పోజులు కొట్టి ఇలా అబద్ధాలు చెప్తే అబద్ధాలు ఎల్లకాలం నడువయి కొన్ని రోజులు నడిపిస్తున్నావు కానీ శాశ్వతంగా అది నిలువది గుర్తుపెట్టుకోవాలని కోరుతూ మళ్ళొక్కసారి రేపటి రోజున రాజేంద్ర నగర్లో ఏ ఎన్నిక వచ్చినా హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నిక వచ్చినా రేపు శాసనసభకు వచ్చినా పార్లమెంటుకు వచ్చినా లేకపోతే అక్కడ మళ్ళీ పంచాయతీ ఎన్నిక వచ్చినా
తప్పకుండా తిరిగి కేసీఆర్ గారిని తెచ్చుకునే విధంగా మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుతూ మా తమ్ముడు ప్రేమ్కి లతాకి యాదన్నకి అందరికీ స్వాగతం చెప్తూ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ జై